ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్ర అమరావతి మంగళగిరి దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్. మన గొల్లపూడి చిన్నకాకని మధ్య ఉండేది. ఈ బైపాస్ కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి అటు గుంటూరు నుంచి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రావడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఏసీఏ క్రికెట్ స్టేడియంనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా అంటారు. మన ఆంధ్ర గుంటూరు జిల్లాలో మంగళగిరి దగ్గర ఈ ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నేషనల్ హైవే 16 నుంచి ఒకవేళ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే దాదాపుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల దూరాన్ని నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మీరు నేషనల్ హైవే 16 నుంచి చూడాలంటే నేను అప్లోడ్ చేసిన వీడియోని చూస్తే మీకు క్లియర్గా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎలా ఉంటుందో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వేలో వెళ్తే మనం అమరావతి మంగళగిరి దగ్గర ఉన్న ఈ ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి వెళ్తాం. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గుంటూరు నుంచి 16 కిలోమీటర్లు, తెనాలి నుంచి 31 కిలోమీటర్లు, అలానే మన విజయవాడ నుంచి 13 కిలోమీటర్లు. ఇప్పుడు మనమైతే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని చూడబోతున్నాం. ఈ క్రికెట్ స్టేడియం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ క్రికెట్ స్టేడియం ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారంట, కానీ ఆ క్రికెట్ స్టేడియంని ఎక్కువగా ఎవరు పట్టించుకోవడం వల్ల ఇలా సగంలో ఉండిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మన మంగళగిరి దగ్గర ఉన్న క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ క్రికెట్ స్టేడియం కెపాసిటీ అరౌండ్ 34,000 ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చుట్టూ మీకైతే క్రికెట్ స్టేడియం కనబడుతుంది. అండ్ క్రికెట్ స్టేడియం చుట్టూ కూడా మనకి చాలా బాగుంది చూడడానికి. వన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కంప్లీట్ అయిందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ క్రికెట్ స్టేడియం రావడానికి ప్రాపర్ అప్రోచ్ రూట్ లేదు. అది కూడా ప్రాపర్గా డెవలప్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. మీలో ఎంతమంది క్రికెట్ ఆడతారో అండ్ క్రికెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ అలానే క్రికెట్ ఆడడం లేదా చూడడానికి చాలా బాగుంటుంది. మోస్ట్లీ చాలామంది క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్సే చాలామంది ఈ క్రికెట్ బెట్టింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. సో మీరు ఈ క్రికెట్ బెట్టింగ్లు వేసి లేదా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ఉంటారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్ యాప్స్. ఇక మనం స్టేడియం విషయానికి వస్తే, ఈ స్టేడియం కంప్లీట్ ఏంటంటే గుంటూరు ఇంకా చుట్టుపక్కల ఉండే జిల్లాలు అలానే విజయవాడ చుట్టుపక్కల ఉండే జిల్లాల్లో క్రికెట్ బాగా ఆడే వాళ్ళకి అవకాశాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే బాగా క్రికెట్ ఆడతారో మీకు తెలిసిన క్రికెటర్స్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లోనే ఉంటారు, వాళ్ళు చాలా బాగా క్రికెట్ ఆడతారు, సో వాళ్ళని కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం స్టేడియం చూసినట్లయితే మనకి చుట్టూ స్టేడియం కనిపిస్తుంది కదా, పైన ఎలాంటి కుర్చీలు అమర్చలేదు. ఇంకా చుట్టూ స్టేడియం స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. మనకి ప్లాస్టింగ్ వర్క్ ఇంకా చైర్స్ అరేంజ్ చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది స్టేడియం అంతా. స్టేడియం కానీ కంప్లీట్ అయిందంటే మనకి క్రికెట్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అని జరిగితే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రస్తుతం క్రికెట్ స్టేడియం అయితే ఈ విధంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఈ స్టేడియంని తొందరగా డెవలప్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం మన క్యాపిటల్ అమరావతి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ స్టేడియం అయితే డెవలప్ చేస్తారనుకుంటున్నాను. ఈ స్టేడియం డెవలప్ చేస్తే మాత్రం మంచి డెవలప్మెంట్ ఉంటుంది చుట్టుపక్కల ఏరియాలో. చూస్తున్నారుగా, టాప్ వ్యూలో క్రికెట్ స్టేడియం అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ క్రికెట్ స్టేడియం గురించి మీకు ఏమైనా తెలిసినా, అలానే ఈ క్రికెట్ స్టేడియంలో మీరు ఏమైనా కాంపిటీషన్ ఆడినా, ఇంకా ఎప్పుడైనా మీరు క్రికెట్ స్టేడియంలోకి ఎంటర్ అయితే ఒక కామెంట్ చేయండి. అలానే మీరు స్టార్టింగ్లో చూసిన విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి లేదా కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పూర్తి వీడియోలు ఉంటాయి, చూసేయండి. అలానే మన ఆంధ్రాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి నేను ప్రతి వీడియో చేస్తున్నాను. ఆంధ్రాలోనే కాకుండా మన ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయో ప్రతిదీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తే ఇండియాలో జరిగే ప్రతి డెవలప్మెంట్ని మీకు చూపిస్తాను. సో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది మంగళగిరి దగ్గర కన్స్ట్రక్ట్ చేసిన ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూస్తున్నారుగా. అండ్ ఈ పక్కన మీకు కనిపించేది మొత్తం మంగళగిరి. ఈ వ్యూలో మీకు ఈ క్రికెట్ స్టేడియం అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేదల్లా ఒకటే,
ఈ క్రికెట్ స్టేడియం కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఏరియాస్ వెళ్ళకపోతే అండ్ ఈ స్టేడియంకి ఈజీ యాక్సెస్ ఉండాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా ఒక లైన్ లాగా, అదే విజయవాడ వెస్ట్ బైపాస్. ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి మనం ఈజీగా ఈ క్రికెట్ స్టేడియం రావచ్చు. హైదరాబాద్ నుంచైనా అలానే ఇటు గుంటూరు NH-16 నుంచైనా ఈజీగా రావచ్చు. సో నేనైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.